హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ వర్క్ అనేది అనూష గారు హైదరాబాద్ నుంచి ఈ ఫోటో అనేది పంపించి ఈ పికాక్ అనేది కుట్టమని చెప్పి కోరడం జరిగింది. ఈ పికాక్ అనేది ప్రతి ట్రిక్తో సహా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా ఎలా కుట్టాలో చేద్దాం. చూడండి నీట్గా ఏంటంటే స్టార్టింగ్ అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ముందు పూసలు అనేవి ఇలా ఒక్కొక్క పూస చప్పున ఇలా స్టిచ్ అనేది నీట్గా చేసుకోండి. ఇలా అనేది ప్రతిదీ కూడా ఒక్కొక్క పూసకి ఒక్కొక్క స్టిచ్ అనేది కంపల్సరీగా వేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. పూర్తి వీడియో అనేది చివరిదాకా చూడండి. ఈ వర్క్ అంతా మీకు ఈజీగా మీరు కుట్టేయడానికి చాలా టెక్నిక్లన్నీ ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను. నీట్గా చూడండి. ఇవి దానికన్నా చిన్న పూసలు అన్నమాట. చిన్న పూసలు అంటే చూడండి మీకు అర్థమవుతుంది. సన్న పూసలు ఇవి కూడా కలర్ అనేవి ఆగుతాయి అన్నమాట. క్వాలిటీ మంచి క్వాలిటీయే, కానీ దీంట్లో చాలా వరకు డూప్లికేట్ ఉంటాయి. ఉన్న దాంట్లో మంచి క్వాలిటీ అనేది మీరు ఏ షాప్లో అయినా ముందు అడిగి తీసుకోండి. గ్యారంటీ తీసుకుంటేనే వాళ్ళు డూప్లికేట్ సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఫోటోలో ఎలా ఉందో అలాగా రావాలంటే కరెక్ట్గా ఒక్కొక్క దానికి మీరు స్టిచ్ అనేది వేయండి. ఇది చూసారా, ఈ షేప్ అనేది ఎలా తిరుగుతుందో చూడండి. ఇలా అనేది ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది ఇలా తిప్పేసి నీట్గా ఇలా అనేది ఫినిషింగ్ రావాలంటే దగ్గర పూస అనేది రావాలి. ఇక్కడ కొంచెం టైం లేట్ అయినా పర్లేదు, కానీ వర్క్ విషయంలో నీట్గా మీరు ఫాలో అవ్వండి. వర్క్ అనేది ప్రతిదీ కూడా నీట్గా ఒక్కొక్క దానికి స్టిచ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వర్క్ అనేది ఈజీగా అనేది ఫోటోలో ఎలా ఉందో అలా అనేది వచ్చేస్తుంది. జర్దోసి నీట్గా మీరు కట్ చేసుకోవాలన్నమాట. జర్దోసియే ఈ వర్క్ అంతా ఈ ఏదైతే పికాక్లో పూర్తిగా ఉంది. చూడండి, ఈ జర్కన్ స్టోన్స్ కోసం ఈ కంపల్సరీగా ఈ పట్టాల్లాగా జర్దోసి అనేది కుట్టాలి. నీట్గా మీరు ఈ పట్టాల్లాగా ఇలా జర్దోసి సూదితో కానీ మేము అందజేసే సూదుల్లో ఒక్క దారంతో నడిచే సూది ఉంటుంది, బ్లూ మార్కింగ్ ఉన్నది. దాంతో ఎలా అంటే ఈ మార్కింగ్ది మేము హై క్వాలిటీ ముంబై సూదులు అందజేస్తాం కదా, దాంట్లో ఒక దారంతో నడిచే సూది ఉంటుంది. దాంతో అయినా మీరు నేర్చుకునే వాళ్ళు ఇది చూడండి ఎలా ఎక్కిందో చూసారా. ఇలా అనేది నీట్గా చిన్న ముక్కలే మీరు తీసుకుని ఇలా కుట్టండి. ప్రశాంతంగా వచ్చింది వర్క్ అనేది. ఓకేనా? చూడండి, ఇక్కడ అనేది తగ్గినప్పుడు కొంచెం ఇలా సాగదీయండి. జర్దోసిని తీసిన తర్వాత నీట్గా ఇటు నుంచి వచ్చి మళ్ళీ ఈ పట్టాని ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. అప్పుడు ముడి వేయడం కాకుండా డైరెక్ట్గా మొదలు పెట్టేయండి. ఇలా అనేది పట్టా అనేది రావాలి. దాని మధ్యలో స్టోన్స్ అనేవి అంటించాలి కదా. చూడండి, ఇలా నీట్గా ఏంటంటే పూస అనేది ఇంకో లైన్ అనేది ఉంది. ఇంకో లైన్ అనేది నీట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది కంప్లీట్గా చేసేయండి రౌండ్గా. ఆ తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి, దీంట్లో లోడింగ్ అనేది రావాలి. ఈ లోడింగ్ అనేది నీట్గా ఫస్ట్ పెయింటింగ్ అనేది వేసుకోవాలి హైట్ కోసం. చూడండి, ప్రతిదీ ఏంటంటే ఒక స్టిచ్ అనేది వేసి జర్దోసి ముక్క లోడింగ్ అనేది ఒకటి అనేది ఇలా వదిలేసి మరొకటి అనేది దాని పక్కనే ఇలా తీసుకుని ఇంకోటి అనేది స్టిచ్ అనేది పక్కన లోడింగ్ అనేది నీట్గా రావాలి. ఇలా అనేది ప్రతిదీ కూడా నీట్గా లోడింగ్ అనేది ఈ సైడ్ నుంచి ఈ క్రాస్ వరకు ఇలా వేసేయండి. ఇలా అనేది ప్రతిదీ కూడా క్రాస్ అనేది నీట్గా లోడింగ్ అనేది కరెక్ట్గా చేసుకుని ఇటువైపు ఎలా వేశారో చివరిదాకా సేమ్ అటుపక్క కూడా సేమ్ వేయాలి. ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా వెళ్తే చూడండి కంప్లీట్ అయిపోయింది ఈ లోడింగ్ అనేది. ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నాను. స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఈ మధ్యలో వర్క్కి స్టార్టింగ్ లైన్ అనేది మధ్యలో నుంచి మొదలు పెట్టాలి. ఇలా నీట్గా ఇలా అనేది మొదలు పెట్టండి. ఇలా అనేది నీట్గా ఈ లైన్స్ అనేవి ఇలా ప్రతిదీ కూడా నీట్గా ఇలా వచ్చేయాలి. తర్వాత ఏంటంటే ఇలా అనేది పట్టాల్లాగా రావాలి. అన్ని లైన్స్ కూడా ఇలాగే ఫాలో అవ్వాలి మీరు నీట్గా. ఇలాగే ప్రతిదీ కూడా మీరు ఒక పట్టాల లైన్లు అనేవి పూర్తిగా కంప్లీట్గా వేసేయండి. చూడండి, ఈ పట్టాలు అనేవి వేసేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనేది ఒక చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని నీట్గా ఇక్కడ నుంచి చూడండి ఇలా అనేది మొదలు పెట్టండి. రివర్స్లోకి వెళ్ళాలి. చూసారు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇలా అనేది నీట్గా ఇలా చూసారు కదా, ఇటు నుంచి స్టిచ్ అనేది మొదలు పెట్టాను కదా. ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఎలా ఉండిద్దో. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి మొదలైద్ది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది పేస్ని అనేది.
ఇక్కడ చూడండి ఇలా అనేది లోడింగ్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి చూసారా ఎలా వచ్చిందో. అలా అనేది కంపల్సరీగా పక్కనే రావాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ, అర్థమైంది కదా. మరి దాని మధ్యలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ. చూడండి లైన్గా కాకుండా దాని సెంటర్లోకి వచ్చిన తర్వాత ఈ స్టిచ్ అనేది రావాలి. మరి దీనికి ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి మొదలవ్వాలి. ఇలా అనేది మొదలవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ మరొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ముడి వేసేసి ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవ్వాలి. చూసారా రెండింటికి మధ్యలో వచ్చేసింది. మళ్ళీ ఇటు నుంచి ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే ఒక మధ్యలో వస్తే ఒకటి అటు ఇటు రావాలి. ఇప్పుడు చూడండి అటు ఇటు వేసేది ఇటు అటు రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను కుట్టేది దాని పక్కనది చూసారా ఎలా ఉందో. అలా వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు, మరొకసారి దీని మధ్యలోంచి కరెక్ట్గా దీని మధ్యలోంచి ఈ పేస్ట్ని అనేది తీయాలి. చూసారు కదా ఇక్కడ మళ్ళీ ముడి వేసాను. వేసేసిన తర్వాత ఏం చేస్తా అంటే జాగ్రత్త చూడండి, ఇటుపక్క చూడండి, ఇటుపక్క అనేది దీంట్లో నుంచి తీసి ఇలా అనేది పట్టాలాగా వేయాలి. పట్టా మీద వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ దాంట్లో పక్క నుంచి ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది వేసిన తర్వాత దాని మధ్యలోంచి మరి ఇంకోటి తీసుకోండి. ఇలా ఇంకో జర్దోసి వేసి ఇలా నీట్గా అన్నీ ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అర్థమైంది కదా. ఇలా పక్కనే వెళ్తే ఏంటంటే లైన్గా చూడండి ఇలా పక్కన నుంచి ఇలా వెళ్ళినాక మరొకటి అనేది దాని పక్క నుంచే ఇంకోటి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ ఎండ్ అయిపోయింది వర్క్ అనేది, ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా. ఎండ్ అయిపోయినప్పుడు మరొకటి ఏం చేయాలి, ఇక్కడ ముడి వేసేసిన తర్వాత ఈ లైన్ వెళ్ళిపోయిన తర్వాత ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఈ చూడండి దీని పక్క నుంచి ఇలా మొదలుపెట్టి చూడండి ఇలా అనేది మొదలుపెట్టి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సెంటర్లోకి వచ్చేయాలి. సెంటర్ కనిపిస్తుంది కదా, దీని మధ్యలోంచి ఇంకోటి అనేది జర్దోసి చిన్న ముక్క వేసి అలా అనేది చేసుకుంటూ వెళ్దామే. మళ్ళీ దీని పక్కన ఇంకోటి ఇలా అనేది నీట్గా చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మీకు ఏదైతే ఫోటోలో ఉందో అలాగే వర్క్ అనేది వస్తుంది. ఇది చూడండి మళ్ళీ ఇంకోటి అనేది ఇక్కడ ఏం కానీ చూసారా ఎలా అయిపోయిందో. ఇలా మళ్ళీ ఇంకా పక్కన నుంచి వెళ్ళి అలా అనేది తీసుకున్నప్పుడు మరొకటి అనేది దాని మధ్యలోంచి తీసుకుని మరొకటి అనేది వేసాను. చూసారా ఎలా వచ్చిందో. ఇక్కడ ముడి అనేది వేసేవచ్చు, లేదంటే ఇంకోటి అనేది దాని సెంటర్లో నుంచి ఇలా పక్కకి వెళ్ళి ఇంకోటి అనేది ఇలా కుట్టు వేసేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అక్కడ సెట్ అయిపోతుంది. చూసారా ఈ పక్కంతా ఎలా వచ్చాయి చూసారా. సేమ్ అనేది అలాగే సిచ్యువేషన్తో ఈ వర్క్ అంతా చేయాలి. చూడండి నేను వేస్తూ ఉంటాను చూడండి జాగ్రత్తగా. ఇలా అనేది వేసిన తర్వాత ఇంకోటి దాని పక్కన నుంచే ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా పక్కనే వెళ్ళిపోతూ ఉండాలి. పేస్ట్ నుంచి తెలుసు కదా మీకు, సన్న జర్దోసి లోడింగ్ లాగే పక్క ఆనుకుంటూ ఇలా నీట్గా. ఈ వీడియో అనేది 1 నుంచి 2-3 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా ఇలా అనేది నీట్గా పక్కనే ఆనించుకుంటూ వెళ్తే వర్క్ అనేది ఈజీగా జర్దోసి చిన్న ముక్కలు అనేవి కంప్లీట్ చేసేస్తారు. ఇలా నీట్గా చివర్లో ఇలా ఎండ్ చేసేయాలి. ఎండ్ అయ్యే ప్లేస్లో ఎండ్ అయిపోవాలి. చూసారా ఇక్కడ అనేది నీట్గా వచ్చేసింది. ఇంకా ఇటు నుంచి మళ్ళీ మొదలవ్వాలి. ఇలా అనేది మొదలయ్యి దాని పక్క నుంచి ఇంకోటి అనేది తీసుకుని చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. ఎలా వచ్చింది చూసారా, కరెక్ట్గా ఎలా రావాలో వర్క్ అనేది అలా కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి నెక్ ఈ పికాక్కి ఏమి వేయాలో చూపిస్తున్నాను చూడండి. దీని తర్వాత ఏం చేయాలంటే పికాక్కి కంపల్సరీగా ఇక్కడ చూస్తున్నారా ఇది ఈ ముక్కు ఉంది కదా, ఈ ముక్కుకి నీట్గా ఒక సన్న లోడింగ్ అనేది జర్దోసి ముక్కలతో నీట్గా చిన్నవి వేసుకున్న తర్వాత దీనికి అవుట్లైన్ వచ్చినప్పుడు మీకు లుక్ అనేది అసలు ఎలా వచ్చింది అనేది తెలియడానికి అవుట్లైన్ రావాల్సిందే కంపల్సరీగా. ఇక్కడ ముడి వేసేయంగానే ఇప్పుడు చూడండి కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ ఈ లోడింగ్ వేసే ముందు ఇది కన్ను అనేది జర్కన్స్ కోసం ఒక కన్ను ముక్క అనేది నీట్గా ఒక కుట్టు అనేది కుట్టండి ఇలా రౌండ్గా. ఇవి ఇక్కడ స్టోన్ అనేది అతికించాలి. ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి పికాక్ అవ్వగానే ఇప్పుడు జర్కన్స్ అనేవి అంటించేయాలి. చూడండి ఈ జర్కన్స్ అనేవి నీట్గా అంటించడానికి గమ్ అనేది నీట్గా ఇలా పెట్టేసిన తర్వాత పూర్తిగా పెట్టిన తర్వాత చూపిస్తాను ఎలా. చూడండి నీట్గా అనేది ఒక్కొక్క జర్కన్ అనేది నీట్గా తీసుకుని ఇక్కడ చూడండి జర్కన్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఇక్కడ అనేవి నీట్గా ఇలా పెట్టేసి ఇలా అనేది ఈ సూదిగా అనేది అంటించి ప్రశాంతంగా ఇలా మీరు వేసేయండి. జర్కన్ అనేది అంటించే ఫార్ములా అనేది మగ్గం వర్క్ యాప్లో ఒక బెస్ట్ ఫార్ములా చూపించాను మీకు. ఎక్కడంటే టార్గెట్ ఫోల్డర్లో ఏదైతే 7వ వీడియో అనేది చూడండి, టార్గెట్ అని ఫోల్డర్ ఉంటుంది మగ్గం వర్క్ యాప్లో. ఆ యాప్లో మీకు ఒక ఫార్ములా చూపించాను. జర్కన్ అనేది ఎక్సలెంట్గా అసలు అంటించే ఒక మంచి ఫార్ములా అనేది చూపించాను. అలా అనేది మీరు ఫాలో అయిపోండి.
చూడండి డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఏంటంటే ఒక్కొక్క జర్కన్ అనేది ఇలా నీట్గా ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్ అనేది అయింది వర్క్ అనేది అక్కడ వరకు చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా మిగిలి ఉంది ఎక్కడ చూసారా, ఇది మిగిలి ఉంది ఫైనల్గా. ఇక్కడ నుంచి ఏం చేయాలి, మీరు డైరెక్ట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి జర్దోసిది. ఆ లైన్ అనేది స్ట్రైట్గా ఇలా తీసుకెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫైనల్గా చూడండి ఫైనల్ దాకా లాస్ట్ వరకు కంపల్సరీగా ఇలా లోడింగ్ అనేది ఏదైతే జర్దోసి అనేది లైన్ వేసుకోవాలి. ఇక్కడ ముడి అనేది వేసేయండి. ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఎలా చేస్తానో చూడండి. స్టార్టింగ్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి దారం అనేది ఇలా తీసి జర్దోసి ముక్క అనేది లోడింగ్ అనేది ఇలా వేయాలి. చూడండి మీకు కనిపిస్తుంది, బాగా చూడండి. ఇది నీట్గా దగ్గరకు ఆనిచ్చి వేయాలి. ఇలా చూడండి, ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలాగే 1 by 1 అనేది వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా చూసారా, ఇలా అనేది తిప్పాను. తిప్పిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా ఇలాగే ఇలా అనేది నీట్గా ఇలా తిప్పేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు లోడింగ్ అనేది కరెక్ట్గా రావాలి. ఈ లోడింగ్ అనేది ఈ లోడింగ్ వల్లే మీకు పికాక్ అనేది అందమైపోతుంది, అందంగా కనిపిస్తుంది. ఇలా అనేది లోడింగ్ అనేది నీట్గా ఈజీగా మీరు వేసుకోండి. ఇది చాలా లుక్ అనేది ఇస్తుంది. ఒకవైపుకే రావాలి లోడింగ్ అనేది. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా అనేది ఒకవైపుకే రావాలి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మీరు దగ్గరికి కరెక్ట్ సైజ్ అనేది తీసుకుని ముక్కలు అనేవి మీరు తేడా రాకుండా నీట్గా అనేది వేయండి. అదే ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి చిన్న చిన్న ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకుని నైస్గా ఒక్కొక్కటి అనేది నీట్గా అనేది వేయాలి కంపల్సరీగా. ఇక్కడ చూసారా, ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ ఇక్కడ చిన్న సైజ్ అనేది వస్తాయన్నమాట. ఈ చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకుని ఫినిషింగ్గా వేయండి నీట్గా. ఆ చిన్న ముక్కలే లుక్ అనేది ఇస్తాయన్నమాట. చివరి దాకా వేయాలి. ఎక్కడైతే మీకు జర్దోసి కనిపిస్తుందో లోపలిది అక్కడ వరకు కంపల్సరీగా వేయాలి. ఇది ఫైనల్ ముక్క అనేది వేసేసాను. చూసారు కదా, ఇక్కడ అనేది ముడి అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయింది. చూడండి ఏదైతే పికాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, వర్క్ అంతా ఎలా వచ్చిందో సేమ్ అనేది ఇలాగే రావాలి. పైన లోడింగ్ కూడా చూడండి ఒకసారి. ఈ లోడింగ్ కూడా నీట్గా అనేది ఇలాగే అనేది రావాలి. సేమ్ సిచ్యువేషన్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఫైనల్గా టచ్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ వేయకపోతే ఈ వర్క్ ఎంత చేసినా బాగుండదు. ఈ విషయం అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఎలా అనేది అవుట్లైన్ వేస్తే నైస్గా వేయండి. అవుట్లైన్ అనేది మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. నీట్గా అనేది ఫినిషింగ్ అనేది రావాలంటే అవుట్లైన్ కుట్టాల్సిందే. ఈ అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత మీకు పూర్తిగా వర్క్ అనేది ఎంత లుక్ అనేది వచ్చిందో మీరే చూస్తారు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, అవుట్లైన్ రావడం వల్ల ఎంత లుక్ అనేది వచ్చిందో. ఈ వర్క్ అనేది మీరు చూస్తున్నారు కదా, నీట్గా అనేది అవుట్లైన్ వేయంగానే దీనికి లుక్ అనేది వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీరు 1 నుంచి 2 సార్లు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది 100% చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడం అనేది దాని గురించి ఒక వీడియో వస్తుంది. అది ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి
మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అన్నమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుంది అనమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి
చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అన్నమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.